ఎవరికి ఎవరు సొంతం, ఎవరితో ఎవరికి అనుబంధం? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారిన అంశం ఇది. ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రాజకీయ బంధాలపై మరోసారి రచ్చ మొదలైంది. అవును, వాళ్ళిద్దరూ కలిసిపోయారు అంటూ మూడు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరితో ఎవరికి సంబంధాలున్నట్టు? నాతో కలిసి నడవండి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటే తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతాయంటూ హెచ్ఐసిసి వేదికగా సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं, लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటినుంచో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. సమయం సందర్భం ఏదైనా మూడు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కాబట్టి రేవంత్ సర్కార్ అవినీతిపై కేంద్ర మంత్రులు మౌనంగా ఉంటున్నారనేది బీఆర్ఎస్ వాదన. కాంగ్రెస్ బీజేపీలది చోటేబాయ్ బడేబాయ్ బంధం అంటూ ఆరోపిస్తూ ఉంటుంది బీఆర్ఎస్. బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటును కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు. ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? మాకు అన్నీ తెలుసు, టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ల మధ్య కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ మొదటి నుంచి బీజేపీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ది వ్యాపార బంధమని విమర్శిస్తూ ఉంటుంది బీజేపీ. నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా, నీ ఫోన్ టాపింగ్ కేసు ఎడవా, నీ ఫామ్ హౌస్ కేసు ఎడవా, ఈ ఫార్ములా కేసు ఎడవా, డ్రగ్స్ కేసు ఎడవా, కాళేశ్వరం కేసు ఎడవా, విద్యుత్ కొనుగోలు కేసు ఎడవా, ఏడవేనా కేసులని? నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఇద్దరు కలిసి? బీజేపీ బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం అంటూ ఆరోపిస్తూ ఉంటుంది కాంగ్రెస్. కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు వరకు అన్నింట్లో కూడా బీఆర్ఎస్ నేతల్ని బీజేపీ కాపాడుతోందనేది కాంగ్రెస్ వాదన. మీ లాలూచి లేదని నిరూపించుకోవడం కోసమైనా ఏటీఎం లాగా వాడిన కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటికి లాగాలి అని మీరే అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి మీ చేతుల్లో ఉన్న సంస్థ సిబిఐ సంస్థ, ఈ సిబిఐ సంస్థ ద్వారా ఈ రెండు కేసుల్ని ఎమ్మటే విచారణ చేసి దోషులు ఎంత పెద్దవారైనా ఏ లాలూచీలు లేకుండా వారిని అరెస్టు చేయాలని, వారిని శిక్షించాలని, మీ సంస్థలు పని చేయాలని కూడా ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని మాత్రమే మోదీ చెప్పారన్నారు. మోదీ మాటల్ని ఎవరికి నచ్చినట్టుగా వారు అర్థం చేసుకుంటున్నారని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని మోదీ అన్నారే తప్ప తనను కాదన్నారు. అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలకు తావు లేదు. తనతో పాటు మోదీ కూడా అభివృద్ధి గురించి మాత్రమే ప్రస్తావించారన్నారు. అభివృద్ధి సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, తను అడిగింది అదే, మోదీ చెప్పింది కూడా అదే అన్నారు. తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రస్తావన అభివృద్ధికి చెందింది మాత్రమే అని, అందులో రాజకీయాలకు తావు లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తను ఎలా ఉంటానో అందరికీ తెలుసని, తను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రినయ్యానన్నారు.